చిత్రలకు బృందావనము నందనవనము ఏలనో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసివ్వవా పులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము మీరు ఇప్పటి వరకు లారీలో సైకిల్ పెట్టి తీసుకెళ్ళడం చూస్తుంటారు. ఫస్ట్ టైం సైకిల్ మీద లారీ పెట్టుకొని తెచ్చా. అయితే మీరు ఎక్కండి, నేను లాగుతాను. తీగ లాగితే డొంక కదలాలి, డొంక లాగితే తీగ కదలకూడదు. వెనకరా గుడి ముందు చెట్టు కట్టేసిందా నాకిచ్చి కట్టేశారు. అప్పటి నుంచి మొత్తం పోయింది. అనసూయం చూడవే, చూడు ఆ గ్లామర్ చూడు ఎలా ఉందో. నేను ఎక్కడ ఉంటుండగా అటు చూస్తారేంటండి? న్యూస్ పేపర్ వచ్చాక ఫస్ట్ సినిమా పేజీ చదివిన తర్వాత మెయిన్ పేజీకి వస్తామే. అలాంటప్పుడు నాకెందుకండి 3 ముళ్ళు వేశారు? నేను 3 ముళ్ళు వేసాను అనుకున్నా, తర్వాత తెలిసింది 3 బొక్కలు ఉన్న స్విచ్ బోర్డు వేలెచ్చానని. వీళ్ళ నాన్న మాది భూములు అమ్మే వ్యాపారం అన్నాడండి. రియల్ ఎస్టేట్ అనుకున్నా. ఉన్న భూములన్నీ అమ్ముకుని అడుక్కునే ఫ్యామిలీ నాకేం తెలుసు. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలేని అత్త గుణవంతురాలు. ముద్దు చేసిన కుక్క మూతి నాకేను ఓయమ్మో, చనువు చేసిన పిల్లం సంకనెక్కేను. సెటిల్ లైసెన్స్ చాలు. రాత్రి 12 గంటల వరకు ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఆ టైం వరకు మేలుకొని నువ్వేం చేస్తున్నావు? మీరు ఎప్పుడు వస్తారని 5 గంటల నుంచి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తాను తెలుసా? నువ్వు లోపలికి వెళ్తే వద్దామా, నేను కిటికీ దగ్గర 5 గంటల నుంచి వెయిట్ చేసే తెలుసా? రాత్రి మీరు నాకు నగలు కొని వచ్చినట్లు కళ్ళొచ్చింది తెలుసా? కొనిచ్చానా? జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ కొనిచ్చడం కష్టం. అతి తక్కువ స్థలంలో ఎక్కువ డెకరేషన్ చేసే ఏరియా ఏది? ఇంకేది ఆడవాళ్ళ మహమే. తక్కువ స్థలంలో బీభత్సమైన డెకరేషన్ చేస్తారు వాళ్ళు. ఇంకేంటి విషయం? పోలీస్ ట్రైనింగ్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ రోజు రావాలా? ఏంటండి పోలీస్ ట్రైనింగ్ వెళ్తున్నారా? ఇన్నాళ్ళు నీ దగ్గర ఖైదీగా ఉన్న నేను ఇప్పటి నుంచి పోలీస్ అవబోతున్నానే. ఎస్ఐ జీతం ఎక్కువ, పోలీస్ కానిస్టేబుల్ జీతం తక్కువ అని అంటారు ఎందుకండి? ఏం చేయమంటావే? అదృష్టం అడ్డం తిరిగితే బార్బర్ షాప్ కూడా బట్టతలు వస్తుంది. మనం ఏం చేస్తాం? సరే క్షేమంగా వెళ్ళి రండి. అసలు మీ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్లు మరీ ఎక్కువైపోయినాయండి. ఎలా ఉన్నాయంటే అప్పట్లో చక్కెర డబ్బా మీద ఉప్పు అని రాసేవారు చీమలు పట్టకుండా. కానీ ఈ వెబ్సైట్ వాళ్ళు ఉప్పు డబ్బా మీద చక్కెర అని రాస్తున్నారు. మళ్ళీ చీమలు దెబ్బడిపోతున్నాయి. మనం ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ప్యాంటు వేసేట కాలర్ పట్టుకుని చంపేస్తా. నువ్వు కాకి ప్యాంట్ వేసినట్లేదురా, కాకే ప్యాంట్ వేసినట్టుంది. ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఎందుకు పాస్ అయ్యానో తెలియదు. ఐఎమ్ సిఏ స్టూడెంట్. ఎప్పుడు పాస్ అవుతానో తెలియదు. నీ పేరేట ఎంతకి? కార్తికేయ. కాలకేయ కజిన్ బ్రదర్ లాగా ఉన్నాడు. ఈడు కార్తికేయ ఏంటి? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏంటండి ఎలా చూస్తున్నారు? నేను అమ్మాయినే. మా అమ్మ మా నాన్న అబ్బాయిలా పెంచారు అంతే. అబ్బాయిలా కూడా పెంచలే, అదో రకం. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ రోసి. అబ్బా, నీ అందాన్ని చూడ్డానికి నా నాలికి కళ్ళు లేవు. నిన్ను పొగడ్డానికి నా కళ్ళుకు నాలిక లేదు. ఇది విన్నాక మిమ్మల్ని ఇద్దరిని కొట్టడానికి నా కాళ్ళకి చెప్పులు లేవు. సైలెన్స్. నేను చాలా కిట్టు కాదురా, స్ట్రిక్ట్. అదే మీ అందరూ కలిసి ఇలా దూకాలి, ఇలా ఎక్కాలి, ఇలా వేయాలి. ఈ దూకటాలు ఎక్కటాలు వేయటాలు మీకు తెలిసినంతగా మాకు తెలియ మాస్టారు. అందుకే మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చా. అదేంటండి దాని నుంచి ట్రైనింగ్ అన్నారు, ఇక్కడ ట్రైన్లు కనబడతలేదేంటి? ట్రైనింగ్ అంటే ట్రైన్లు బస్సులు ఉండవురా. ఇలాంటి వాడే యూట్యూబ్ లో ట్యూబ్ ఉంటుందని పంచర్లు వేసుకుంటూ కూర్చున్నాడు అంట. ముందు మీ అందరి తాయితలు వేసుకోండి. అయ్యి బాబోయ్, ఎందుకండి? ట్రైనింగ్ లో మనకు ధైర్యం కావాలి కదా, దానికోసం మాట. అందరూ లైన్ లోకి రండి. లైన్ లోకి రమ్మంటే మీ ఇద్దరు లైన్ వేసుకోమని కాదు, లైన్ లోకి రండి. ట్రైనింగ్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాటిని మీరు బాగా ఫాలో అవ్వాలి. ఓకే అండి. శత్రువు మన మీద దండయాత్రకు వస్తున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆడ గుండెల్లో నేను నిద్రపోతాను. వాడు గుండె ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అంటా నిద్రపోవడానికి నువ్వు. అప్పుడప్పుడు మిమ్మల్ని అడవుల్లో జంతువుల మధ్య వదిలేస్తా, దాన్ని ఫీల్డ్ క్రాఫ్ట్ అంటారు. ఆల్రెడీ జంతువుల మధ్య ఉన్నాం కదండి, మళ్ళీ అడవిలోకి ఎందుకు? ఇక్కడ చేయండి చాలు. పోలీసులు అందరూ చాలా ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా ఉండాలంటే రన్నింగ్ అవసరం. మీరు అందరూ రన్నింగ్ చేయాలి. రే బహిర్భూమికి వెళ్ళి బలవంతంగా కూర్చున్నట్టు కూర్చోవటం ఏంట్రా? ఇగో దీన్ని విసరాలి. షార్ట్ పుట్. నేను ఫస్ట్ విసురుతా. నువ్వు విసిరితే రామోజీ ఫిలిం సిటీలో పడిద్ది. ఆ తర్వాత మేమే విసరాలి. విసరకర్ర విసురుకోవాలా?
వెనక్కుండండి. ఇదిగో ఇదిగో రే ఇదిగో రే ఇప్పటికైనా అర్థం చేసుకో, ఉరిమే మేఘం కురవదు. మీరందరూ బాడీలు ఎక్కడ తేడా కొడుతుంది అబ్బా, ఒకసారి మీ అందరినీ కొలవాలండి. అందరూ అన్ని విసిరారు, నేను విసిరాలి. చాట్లో బియ్యం తెచ్చుకొని ఇసురు. అరే అరే నువ్వు ఇలా అనకరా, ఆల్టో కారు డిక్కీ లేపినంత మాత్రం ఆడి కారు అవదు. ఎలా అంటున్నాడు వీడు, ఎలా అంటున్నాడు వీడు. తగలయ్యా వాడి దగ్గరికి వెళ్ళ టైప్ చాలదు. ఇప్పుడు మీరు తాడెట్టుకుని పైకి వెళ్ళండి. ఏమండి తాడట్టుకొని నేను పైకి వెళ్ళిపోతానండి. పైకి వెళ్తాం మాత్రం గ్యారెంటీ, తాడెక్కుతావు లేదో మాత్రం నేను చెప్పలేను. పోలీస్ స్టేషన్ అని చెప్పి ఉగ్రవాదులు తయారు చేస్తున్నాడు. పులిహోర పులిహోర ఏంట్రా? పులిహార్ పులిహార్. సోదరులారా మీరు అందరూ ఒకసారిగా పులిహోర అనండి. నీ పులిహారలో నా తాలింపు నువ్వు ఒక్క నిమిషం ఎక్కడే ఉండు. వీటితో పాటు మీరు కూడా నేరస్తలే, నడవండి. నా ఉగ్రవాద సోదరులారా, మీ మెల్లో ఉన్నది సైనైడ్, వెంటనే తాగి మింగండి. కొంచెం నువ్వు అక్కడే ఉండరా. నీ పులిహార సోదరుడు నువ్వు అక్కడే ఉండు. ఈ పులిహార సోదరుడు మొత్తం పెట్టండి అడుగు నోట్లో. ఒక మంచి సాంగ్ ని కూని చేశారే, ఇంకా లైఫ్ లో ఆ సాంగ్ చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తారు. ఏమండి ఈ పెదవుని దాన్ని ఒకరు వదిలేయాలంటే ఆల్రెడీ వదిలేయిపోయి ఆలాడుతున్నాయి అవి. వీళ్ళ నాన్నండి మా అమ్మాయి హీరోయిన్ అంటే చిరంజీవి పక్కన చేసిన హీరోయిన్ అనుకుని చేసుకుందాం అనుకున్నా. చేసుకున్నాక తెలిసింది ఇది చిరంజీవి హీరోయిన్ కాదు, చిత్తూరు నాగయ్య హీరోయిన్ అని. మనం ఒక తాడు తీసుకుని మన మెల్లో 3 ముళ్ళు వేసుకున్నాం అనుకోనండి, ఇమీడియట్ గా చచ్చిపోతాం. అదే తాడు తీసుకుని వీళ్ళ మెల్లో 3 ముళ్ళు వేసాం అనుకో, ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతాం. కరెక్ట్ చెప్పావే. అందరు పిల్లలు ఒకేలా ఉంటారా? రాను రాను నమ్మకాలు పోతున్నాయి మాకు కూడా. అందరు డాక్టర్లు కూడా ఒకలాగా ఉంటారు, కానీ ట్రీట్మెంట్ ఒకటే కదా. అది అది తెలుసుకోండి మీరు. బాహుబలి చూశారు కదండి, పెళ్లికి ముందు మగాడి పరిస్థితి ప్రభాస్ ఏనుగు ఎక్కటం లాంటిది, పెళ్లి తర్వాత మగాడి పరిస్థితి అనుష్క ప్రభాస్ని ఎక్కటం లాంటిది. అబ్బా పెళ్ళి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి టచ్ చేయలేదండి. ఏం టచ్ చేయమంటావే? ఇది పడుకుంటే కాకులు వాళ్తాయి, కూర్చుంటే ఈగలు వాళ్తాయి. ఇక నేను ఎప్పుడూ లేదు. మరి రాఘవేంద్రరావు గారి సినిమాలో పాటల మీద పక్షులు అయ్యి వాడితే రొమాన్స్ చేస్తారే, నా మీద కాకులు వాడితే రొమాన్స్ చేయరా? పావురాలు చిలకలు వాడేది బ్యూటిఫుల్ బాడీ మీద, కాకులు వాడేది డెడ్ బాడీ మీద. ఈ నడుము పట్టుకుంటే గోనె సంచిలాగా గరుగ్గా ఉంటది. పోనీ చంపలైనా చూద్దామంటే చేపలు పట్టుకునే వాళ్ళకి ఎన్ని రంధ్రాలు ఉంటాయి అన్ని రంధ్రాలు. అది కాదు, ఇక టచ్ చేయటం ఎందుకులే అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామని ఇలా చూస్తే చచ్చిపోయిన మా నాయనమ్మ గుర్తొస్తుంది, కానీ ఇది బతుకున్న దీని మీద 3 రావట్లేదండి. ఏమండి మెల్లిగా అవకాశం తీసుకొని దగ్గరికి తీసుకోండి. నేను అవకాశం చూసుకుంటే నువ్వు ఆకాశం చూసుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ అనుభవాలు చెప్పాల్సిన వయసులో అనుభవించాలని కోరుకోకే, నీకు దండం పెడతా. ఏమండి నేను ఒక హీరోయిన్ అండి, నాకంటూ బోలు ఫిలిం పిక్చర్స్ ఉన్నాయండి. నీతో తీసే ఫిలిం ఒక్కటేనే, శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. దెయ్యాల కోట, ఓడల మర్రి, అది తప్ప ఏవి తీయరు నీతో. ఏమండి నా గురించి తెలుస్తలేదు, ఒకసారి షూటింగ్ రాండి, నా రేంజ్ ఏంటో తెలుస్తుంది. రోజు నీ ఫాలోయింగ్ నీ రేంజ్ మొత్తం చూస్తా. పదండి ఇల్లు జాగ్రత్త పని మనిషి. రాదా నీకోసం నేను చచ్చిపోతా. మీరు చచ్చిపోవడం దేవుడేరు, అంత గట్టి కరిస్తే అది గుండెకి చచ్చిద్ది. డైరెక్టర్ గారు నమస్తే అండి. నువ్వు తీసేది ఫ్యామిలీ సినిమానేగా? డైరెక్టర్ బట్టి మీరు డైరెక్టర్ అంటే డౌట్ వచ్చిందిలే నాకు. ఏం చేస్తుంటావు? నేను ఎదవలకు దూరంగా ఉంటానులే. ఇడితే మనకెందుకు గానీ, మన సినిమా సెకండ్ హీరోయిన్ ఉంది కదా, దాంతో పాటు హీరోయిన్ తీసిరా. జబర్దస్త్ ఇంట్రోలో రోజా గారు అనసూయ గారు బదులు వీళ్ళిద్దరం పంపించండి ఫస్ట్. ఈ మధ్య జబర్దస్త్ బాగా దిష్టి తగిలింది, వీళ్ళు వస్తే అది దిష్టిపోద్ది. డైరెక్టర్ నా సీన్ ఏంటి? ఏం లేదురా, పగలంతా మేతేస్తారు, సాయంత్రం 5 అవగానే పాలు పిండుకుంటారు, ఇక రాత్రి కుడిదేకి పడుకోవటమే. బర్రెకి చెప్పవలసిన సీన్లని నాకు చెప్తారేంటి? నువ్వు బర్రె కంటే భారీగా ఉన్నావు కదరా, అందుకని నీకు చెప్పే. హలో, మా ముగ్గురిని పెట్టి సినిమా తీస్తే ఉంటది. ఏమయ్యా
ఏమండి రాధగారు బాగున్నారా? బాగున్నాను కానీ మీ జుట్టు ఇంత పొడవుగా ఉంటది, ఏం వాడతారు? ఉదయం లేస్తే తలస్నానం చేస్తారండి, మధ్యాహ్నం అంత ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటానండి. మరి రాత్రికి సవరం తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. సినిమా పేరేంటారు ఇంతకి? ఆవిడ ఆయనకి దక్కదు. అవునులే, డైరెక్టర్ నువ్వైతే ఆవిడ ఆయనకేంటి ఎవరికి దక్కదు. స్టోరీ ఏంటో స్టోరీ చెప్తాను కానండి, ఈ స్టోరీ మన మధ్యనే ఉండాలి, బయట ఎవరికి తెలియకూడదు. వాళ్ళని పెట్టి సినిమా తీస్తే స్టోరీ ఏంటి? సినిమా కూడా మన మధ్య ఉంటుంది, థియేటర్ లోకి వెళ్ళదు. ఏం పర్లేదు, మా యూత్ అంతా కలిసి మేమే ప్రొడ్యూసింగ్ చేస్తాం అవసరం వస్తే. ఒరే నువ్వు ఏడ దొరికేవరా? నీలాంటోడే వాడు ఎవడో నవ సమాజాన్ని నిర్మిస్తానంటే ఆ కాంట్రాక్ట్ నాకే ఇప్పించమని గొడవ చేశాడంట. కెమెరా రాధా గారు మంచి పోజ్ పెట్టండి. అలాగే మా ఆవిడ మంచి పోజు. రాధా గారు ఏం పోజ్ అండి అది? ఏదో ఒక రోజు మీ గుడి కట్టి ఆ గుడి చుట్టూ నేనే తిరిగి రోజులు మనకు వస్తాయి. ఆ రోజుల సంగతి దేవుడు ఎరుగ్గాని ఒక కుండకు 3 బొక్కలెట్టి దీని చుట్టూ తిరిగే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు హీరో గారు రండి. రాధ గారు హీరోకి లిప్ లాక్ ఇవ్వాలి. ఏమండి లిప్ లాక్ ఇవ్వడం నాకు అంత అభ్యంతరం కాదండి, దాని వల్ల మన సినిమాకి ఏమైనా అవార్డులు వస్తాయా? నువ్వు లిప్ లాక్ ఇస్తే అవార్డు కాదే, వీడికి హాస్పిటల్లో ఒక అవార్డు వస్తుంది. సార్ హీరో గారు మీరు లైన్ వేస్తున్నట్టు ఆవిడ తెలుసు, ఈవిడ లైన్ వేస్తున్నట్టు మీకు తెలుసు. ఈ సినిమా రిలీజ్ అవ్వదని మాకు తెలుసు. సార్ ఫైనల్ సినిమా హీరో గారికి నాకు కావాలంటే నాకు కావాలని హీరో గారిని మీ ఇద్దరు అంతే కదా? వాడు నా వాడే, కాదు నా వాడే, వాడు నా వాడే, నా వాడే. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలంటే ఏం చేయాలి? 2 కళ్ళు మీకు చేతిలో పెట్టాలి. సరే విలన్ ఏడు విలన్ ఏడే? నేను రెడీ. ఓకే రెడీ యాక్షన్. చెట్టు చాటుకు తీసుకెళ్ళకు, నన్ను చెట్టు చాటుకు తీసుకెళ్ళకు. కట్ కట్ కట్. కేక్ ఓకే బా అదర కొట్టేసాయా వెళ్ళు. నమస్కారం డైరెక్టర్ గారు, నేను రెడీ, మీరు రెడీయా? నువ్వెవరు? నేనేనండి విలన్ని. ఏదో రేపు నన్ను పిలిచారు, కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అయిందండి. మరి ఆడేవాడు? వాడెవడో నాకే తెలుసు. ఫ్యాన్స్ ఛాన్స్ తీసుకున్నారు అనుకుంటా. సినిమా రమేది, సినిమా రమేది, సినిమా రమేది. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. ఏం సాటిస్ఫాక్షన్ అది. అబ్బా అనసూయన డాన్స్ ఫస్ట్ నా స్కిట్ లో ఒక అందమైన అమ్మాయితో డాన్స్ చేశానండి. రోజు ఆ పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ తో వేసి పిచ్చిలేసిపోయింది. అయ్యో అది జబర్దస్త్ ఇంట్రోలో మీ డాన్స్ కి ఎవరైనా కొరియోగ్రాఫర్ ఉన్నారా? అవి లేదే. ఎవరైనా పెట్టుకోండి, చూడలేక చేస్తున్నాం. అందుకే నాతో డాన్స్ చేసావు, ఆయన నా మీద పంచలేయడానికి పిలిచావా ఏంటి? లేకపోతే పిఎం చేయడానికి పిలిచాను అనుకున్నా. నేను అదే అనుకున్నా, నాతో సరిగ్గా వేయదు, నీతో మ్యాజిక్ చేసింది ఏంటని. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అనుకున్నారా? ఈ ఊర్లో ఏ పెళ్లి చేయాలన్నా మనమేనండి. పెళ్లి కాని వాడికి అది ఒక అందమైన కళ, ఇక అయిన వాడికి అది ఒక చండాలమైన పేడ కళ. మొన్న హౌ టు చేంజ్ లైఫ్ అని చెప్పి ఒక బుక్ రాశా. ఎవడు కొనలా. ఒక్క అక్షరం మార్చి హౌ టు చేంజ్ వైఫ్ అని రాశా. నేను చదువుకోవడానికి అనుకోలేదు, అన్ని కొనేశారు. ఇంతకీ నా అసిస్టెంట్ గాడేడి? వాడు ఇలా రాడు, నేను పిలుస్తా. పెట్టింది పెట్టినట్టు తినేవాడు, తిన్నాక ఇంకేం లేదా అని అడిగేవాడు, ఐరన్ లెగ్గుకి అమ్మ మొగుడు ఆగమనం. గజదళం వినమ్ర కుంభన్యాసం, అరటి పళ్ళ శ్రేణి, భోజన ప్లేట్ల శ్రేణి, గౌరవప్రద సమర్పణం. బుచ్చడీడు ఫస్ట్ నా దగ్గర చేరినప్పుడు అండి వీడు బతుకుతాడా పోతాడా అన్నంత సన్నగా ఉండేవాడు. ఇప్పుడు వీని మేపలేక మేం బతుకుతామా పోతామా అన్నంత రావుగా తయారయ్యాడు. ఇంతగా పెళ్లి కొడుకు ఎక్కడా? వాడిని పిలిపించండి ఫస్ట్. ఒరే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు రామచంద్ర అంతేగాని లేవలేడు. ఈ రామచంద్రుడయ్యాడు. ఏంటయ్యా భాస్కం కనపడతా లేదు పెళ్లి కొడుకుని? ఒరే నువ్వు భాస్కం కట్టుకున్నట్లేదురా, ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగుడ్డ కట్టినట్టే ఉంది. నన్ను ఎక్కడ కూర్చోమంటారు? అక్కడ కూర్చో.
ఈడే ఇలా ఉన్నాడంటే పాపం ఈడి చేతిలో బలవబోయే ఆ అమ్మాయి ఎలా ఉందో దాన్ని పిలిపించండి పాపం. రే పెళ్లి మొత్తం అయిపోయాక తినేసిన ఇస్తరాకులు ఏరేలా ఉంది ఇది పెళ్లి కూతురిది. ఏమండి మాది చూడముచ్చటైన జంట. చితి మీద మంటేం కాదు, కూర్చోండి. నువ్వేం చేస్తుంటావు అమ్మా? నేను బ్యూటీ పార్లర్ నడుపుతుంటానండి. ఓహో, నీలా ఎవరు అవ్వకూడదని పశ్చాత్తాపంతో పెట్టావు అనమాట. ఏం మాట్లాడుతున్నావు? నేను బయటికి పోతే ప్రతి ఒక్కరు కళ్ళు అప్పగించి మరి చూస్తారు తెలుసా? దాన్ని కళ్ళు అప్పగించడం అంటారు, కళ్ళు తేలేయడం అంటారు. ఇదిగా వీడియో నువ్వు తీస్తే ఎలాగుండాలి తెలిసిన? మా వీడియో కృష్ణవంశీ గారి సినిమా చందమామలాగా ఉండాలి. రామ్ గోపాల్ వర్మ గారి గన్స్ టైట్స్ లాగా వద్దా? గురుగారు తమలపాకులు వాడిపోయాయి గురుగారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకే వాడిపోయారా? మొక్కల తమలపాకులు ఉంది. పెళ్లి రాజకీయం రెండు ఒకటే. ఏ విధంగా అంటారా? ఫస్ట్ చేసుకునేటప్పుడు సీటు సాధించినంత ఆనందంగా ఉంటది, తర్వాత స్కామ్ లో ఇరుక్కున్నంత బాధగా ఉంటది. ఇక పెళ్ళాం గురించి చెప్పాలంటే జీతం వచ్చిన రోజు కాళ్ళు మొక్కి జీతం రాని రోజు అదే కాళ్ళతో తొక్కేదే ఇక పెళ్ళాం. చెప్పే నువ్వు చేసుకుంటానంటే ఇక నీ ఇష్టం. ఆ జీలకర్ర బెల్లం తీసుకోండి. జీలకర్ర ఉంది కానీ ఇక్కడ బెల్లం లేదండి. జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? ఒక్కలే ఏదో కొండ కింద పెళ్లి జరుగుతున్నట్టుంది. అరే ఆ పిండం కాకులు పెట్టి అస్థికలు తీసుకెళ్ళి గంగా నది కలపండి. ఏమండి అస్తుకులో పెండు అంటారు ఏంటంటే పెళ్ళండి. నీకు పెళ్ళి అంటే మంత్రాలు కూడా సహకరించట్లేదు. నీ కాళ్ళు నువ్వే కడుక్కోరా. ఏమండి పెద్దలు కడుగుతారు కదండి. నీకంటే పెద్దోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కడుక్కున్నాంలేండి. ఆ విగ్రహానికి తమలపాకులతో నీళ్ళు పోయండి. పోయండి. రే వాడికి అసలే కనపడి చావు. నువ్వు ఆ వీడియో కలర్లో అయితే వాడు చూడు దాని మీద పోతున్నాడు. ఇప్పుడు ఆ తాడు తీసుకురారా. ఇది ఇమ్మంటారా ఇది ఇమ్మంటారా గురువు గారు? చూసుకో బాబు, తేల్చుకో. ఇదనుకో అది భవిష్యత్తుకి. ఇది కష్టాలు లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతావు. అదనుకో కాస్త కష్టాలతో కాస్త లేట్కి వెళ్తావు. చిన్న తాడే కట్టించండి. నీ ఇష్టం, నాదే లేదు. బాజా భజంత్రీలు ఏంటండి ఇది సాగు బాజా అవుతుంది? మరి చెవిలో నారాయణ మంత్రం చదివించుకోవాల్సినోడు పెళ్లి మంత్రాలు చదవాలంటే ఆ నుంచి వస్తాయిరా. కట్టు. అరే 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 ఏంట్రా రే, నువ్వు గుళ్ళో భజన చేస్తున్నావా తాళి కడుతున్నావరా? మూడు ముళ్ళు వేయమంటారా? కట్టు. కట్టానండి. సార్ తాళి కట్టింది వీడియోలో రాలేదు, తీసి మళ్ళీ మూడు ముళ్ళు వేయించండి. అరే తీసి మళ్ళీ వేయడానికి అది ఏమన్నా జిప్పు అనుకున్నావు అంటారా? తాళిరా అది. ఆ బిందెలో ఉంగరం పెట్టండి. ఉంగరం తీసి ఆ బిందెలో వేయరా. మీరు వేయండి మీ చేతితో. తీయండి. అది అది ఇది చాలా సేపు అయింది. ఏదో పశువుల డాక్టర్ బర్రెన్ టెస్ట్ చేసినట్టు ఏంటి లోపల 7 అడుగులు నడవండి. ఏలెత్తుకో. అరే అడుగుకి వాడు గ్లూకోజ్ ఇస్తానండి. ఏమండి 7 అడుగులు ఎందుకు నడిపిస్తారండి? ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కదరా, అందుకు సింబాలిక్ గా 7 అడుగులు. ఇప్పుడు మీరు నచ్చేది 8 వింత. ఇక రండి ఇక చాలు. 7 అయిపోయినాయి. పైకి చూడండి. ఏమండి పైకి ఎందుకు చూపిస్తారండి? ఇక్కడ ఇదంతా జరిగేది అక్కడికి పోవటానికే అని. మొత్తానికి పెళ్లి అయిపోయిందిరా. మా పెళ్లి అయిన తర్వాత మా పెద్దలు కలుపుతానని అగ్రిమెంట్ లో రాశారు కదండి. ఓ మీ పెద్దలను కలుపుతానన్నాను కదా. మరి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం కదా. మరి మీ అందరూ వెళ్ళిపోండి, నేను వాళ్ళ పెద్దలతో కలిపేసి వస్తా. డార్లింగ్ నువ్వు ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందామా? నేను ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందాం. ఐసీయూలో చేసుకున్న వాడికి అయితే కంఫర్ట్ గా ఉంటది. పిలిపించండి, మీ వాళ్ళని పిలిపించండి, కలిపేసి వెళ్ళిపోతాం. నాన్న చిచ్చి నువ్వు నా కూతురువేనా? మీరు ఇంట్లోకి రావడానికి వీలు లేదు. మావయ్య ఆ పాటకి నీకు ఏమైనా సంబంధం ఉందారా? పెద్దనకు పెదనాన్నలాగా ఉంటావు నువ్వు. అబ్బాయి కూడా కలర్ అంత బాగాలేదండి, మరి నల్లగున్నాడు. కలర్ గురించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? టైటానిక్ సినిమా హీరోయిన్ అంటారు మా ఊళ్ళో అంతా నన్ను. వచ్చే టైటానిక్ షిప్ మునిగిపోయింది, గాలిపోలా. ఆ ముడతలేంటయ్యా? ఇదే బాల ముడతలు. బాబుకి 25 ఏళ్ళేనండి. కాశ్మీర్ వెళ్ళాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటప్పుడు అక్కడ బాగా చలికి మొత్తం ముడుచుకుపోయినాయి అంతే. సరే గానీ అబ్బాయి పాతికెళ్ళి అంటున్నావు, అందులోకి యుద్ధం చేసి వచ్చాను కాబట్టి నాకు బాగా నచ్చాడు. తీసుకెళ్ళమ్మా. అవునా? శోభనానికి వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఏమండి శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత పాలు ఎత్తుకొచ్చి వెంటనే నేనేం చెయ్యాలి? జేబులో ఉన్న బీపీ టాబ్లెట్లు తీసి నోట్లు వేసుకోవాలి. జల్లి
హలో గీత జాగ్రత్త. ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నావు? నేను అన్ని జాగ్రత్తగానే చూసుకుంటానండి. నీలాంటోడే జాగ్రత్తగా జరగాలని నిపుణుల పర్యవేక్షణలో శోభనం చేసుకున్నాడంట. పోస్ట్ అల్లుడు గారు మీ గవర్నమెంట్ నుంచి ఏదో లెటర్ వచ్చిందండి. ఏంటి గవర్నమెంట్ నుంచా? ఏదేదే చదవండి ఒకసారి. పెన్షన్ మీరు గత 4 నెలలుగా పెన్షన్ తీసుకోవడానికి రావట్లేదు. కాశ్మీర్లో వచ్చిన ముడతలరా 25 ఏళ్ళు వాడికి. పంతులు గారు ఎత్తనంటే జీవితం. అందాల చిల్లక నీ సోకున్నా సోకున్నాదింకా. పోయిన వారం చక్కగా అనుసత చేసావు, నీకేం కర్మ అది. దిష్టి తీయాలి. ఆయన చూస్తున్నావేంటే? చిరంజీవి గారి సినిమా సంపూర్ణేష్ బాబు సినిమా పక్కన రిలీజ్ అయింది అనుకోండి, ఎవరు చూస్తారు? చిరంజీవి గారి సినిమానే చూస్తాం. అదే చేస్తాం. ఓహో, మీరు చూస్తున్నారేంటి? కల్పనా రాయ్ సినిమా, ఐశ్వర్య రాయ్ సినిమా పక్కన రిలీజ్ అయితే నువ్వేం చూస్తావు? ఐశ్వర్య రాయ్ది. నేను అదే చేస్తున్నా. మీరు ఎక్కువ మాట్లాడకండి. రాత్రి పంకజానికి ఏమన్నారు? మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వచ్చా మనం ఏమంటాం? టిఫిన్ చేద్దరు రండి అంటాం. భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దరు రండి అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది, పడుకున్నారండి అన్న అంటారు. అయినా ఈ గొడవలు ఎప్పుడు ఉండేయాలి? ఇంతకీ ఈరోజు మన సత్య ఎలా ఉంది? ఇంత చండాలమైన టేస్ట్ ఏంటండి? మరి ఎంత చండాలమైన టేస్ట్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను చెప్పు. ఇలా నాన్న నాకు 10,000 స్థలాల గజం ఉంది అంటే స్థలం అనుకున్నా, ఈ గజం అనుకోవాలా నేను? మీరు అలాగ అంటారు. నేను గుడికి వెళ్తే పూజారి గారు ఏమన్నారు తెలుసా? ఏ పాప ఇక్కడ నిల్చో అన్నారు. పేప అనబోయి పాప అని ఉంటానులే. నీలాంటిదే కథలో బలం ఉండాలని చెప్పి జిమ్ లో కూర్చొని రాసిందంట. ఈయన ఇలా అంటారు కానీ పెళ్లిలో కట్నం మాటే ఎత్తలేదండి. నువ్వు వందేల్సి ఉంటే పెళ్లి మాట కూడా ఎత్తేవని కాదు. మీరు ఇలాగే అంటారు. మీ వాదనైనా నా వాదన పట్టించుకోరా? మొగుడు వాదన న్యాయం కోసం పెట్టే కేసు లాంటిదే, ఖచ్చితంగా గెలుస్తారు. కానీ పెళ్ళాం వాదన ఏ అయితే టాప్ లో ఉందో దాని మీద పెట్టే కేసు లాంటిది. వాదనలో రోదం తప్ప పాయింట్ ఉండదు. ఇంతకీ వాడెక్కడా? ఏం నా పొద్దున్నే? ఒరే రాత్రి నువ్వు తాగొచ్చావు కదా? నేను తాగలేదే. మరి టీవీ చూస్తూ నవ్వుతున్నావేంట్రా? టీవీ చూస్తున్నా వచ్చి తాగినట్ట? నువ్వు నవ్వుతుంది స్విచ్ ఆఫ్ చేసిన టీవీని చూసిరా. అయినా ఈ టైం దాకా పడుకోవడానికి లేదరా నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకు నేను అంతసేపు జాగ్రత్తలు చెప్తా ఉంటుంటావు? అసలు ప్రపంచంలో అత్యంత జాగ్రత్త పడి ఎవరో తెలుసా? ఎప్పటికప్పుడు గూగుల్లో హిస్టరీ డిలీట్ చేస్తారు చూసావా? వాడరా నీలాంటోడే. మనం గుట్టు చప్పుడు కాకుండా ఏదో హోటల్ నడుపుకుంటున్నాం, వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. రండి సార్. ఏంటండి ఎప్పుడు చూసినా మా హోటల్కి వచ్చి తింటుంటారు? మా ఆడికి బాగా జ్వరం వచ్చిందయ్యా, ఏ పని చేయట్లేదు అసలు. నీకు వంట వచ్చా? వచ్చు. అయితే దాని జ్వరం అప్పటికే తగ్గదులే. తినండి సార్ మంచిగా. నేను అసలు తిన్నయ్యా, ఈ చికెన్ లో ఏక చచ్చింది. మరి అంత పెద్ద కోడి చేస్తే తింటున్నావు, ఏక చేస్తే తినలేమంటారా? నీలాంటోడే వర్షం పడుతుందని చెప్పి ఆకాశానికి డైపర్ వేయాలని చూశాడంట. అరే 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 నానా, ఈ అమ్మాయిని ప్రేమించే నాన్న, పారిపోయొచ్చాం. ఒరే దాన్ని చూసి పారిపోవాలి కానీ దాంతో పారిపోయి రావడం ఏంట్రా? హలో అప్సర ఇక్కడ చెక్కేసిన పెన్సిల్ లాగా ఉంటుంది, ఇది అప్సర ఇది. ఒరే ఎవరికైనా బొగ్గ మీద సొట్లు ఉంటాయి, దీనికంటే ఒళ్ళంతా సొట్లు ఉన్నాయి. నానా మాది ట్రూ లవ్. ట్రూ లవ్ మీది? నేను టెస్ట్ చేస్తాను. ఏదో ఒకసారి మీ ఇద్దరు ఫోన్ లాక్ తీసేయండి. అబ్బా, అవసరాల కోసం ఫేస్బుక్ లో చాటింగ్లే తప్ప దేవదాసులు పార్వతులు లేరి లోకంలో. నానా నువ్వేంటంటే చెప్పు, ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేనా? ఇంతకీ ఎవరిది? సీమ సిన్నారెడ్డి కూతురు. సీమ సిన్నారెడ్డి కూతురా? ఆయనేం చేస్తుంటాడు? ఫ్యాక్షనిస్ట్. పదండి. సీమలో అడుగు పెట్టాం మొత్తానికి. సీమ బీరు అనుకుంటా, కొంచెం పోస్తారండి. ఏం పెట్టావురా బీరులో? తాగితే తల ఊగుతుంది. ఇంతకీ సీమ మల్లన్న అంటే ఎవడెక్కడ? సీమ మల్లన్న అంటే మా అన్నరా, వేటాడే పులిరా, చిరుతరా, పంజాబ్ ఇప్పే సింహంరా. వాడిని చూడడానికి టికెట్ ఎంత అవుద్దు? టికెట్ ఎందుకురా? మరి జూలో జంతువుల పేర్లని చెప్పావు కదరా. మా అన్న బాంబులేస్తే అపోజిషన్ వాళ్ళందరూ మాడి మస్ అయిపోయారా. నువ్వు కూడా అపోజిషనేనా? కాదే. మరి ఎందుకు ఇంత మాడిపోయావు? నేను ఎవడో తెలుసా అసలు? మా అన్న లెఫ్ట్ హ్యాండ్ రా. అంటే వాడు లెఫ్ట్ హ్యాండ్ తో చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తుంటావు అనమాట.
మండుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే వణుకుతున్న వికృత రూపం. సీమలో కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కూడా తాతే. అది కాదండి, ఏం లేదు, మా అబ్బాయి పోయాడేంటి? ఉన్నావుగా అక్కడ ఆ సింహాసనం మీద అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ సింహాసనం మీద రాజురా. ఎలా ఉంది? డార్లింగ్ దాస్ డబ్ స్మాష్ చెప్పినట్టే ఉందరా. మా అన్న గురించి ఏం తెలుసురా? మా అన్న తొడగొడితే సుమోలు కాళ్ళలోకి లేస్తాయి. నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే నువ్వు చెప్పినవన్నీ ఎడిటింగ్ లో లేస్తాయి. కూల్ కూల్ కూల్. మా ప్యాక్ గురించి నీకేం తెలుసురా? గట్టిగా ఫోన్ లో ఫ్లాష్ ఆన్ చేస్తే గానీ కనపడే ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ. మీ అమ్మాయి నా చేతిలో పెట్టిన పూల్లో పెట్టి చూసుకుంటాను. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటే నన్ను ఎక్కడ పెట్టి చూసుకుంటావురా? ఐస్ బాక్స్ లో పెట్టి చూసుకుంటాడు. మామయ్య మీ కూతురికి నెల తిరగకుండా వాంతులు తెప్పిందని తెలుసా? నెల తిరగాల్సిన అవసరం లేదరా, ఒక్కసారి కరెక్ట్ గా దాని వైపు తిరిగి చూడు. వాంతులేంటి, చిన్నప్పుడు తిన్నాయి కూడా కక్కుతావు. పోలీసులు మీరు ఎవరు పేరు చెప్తే ఎవరండి ఆయన? బొబ్బిలి ఫ్యాక్టరీస్ట్ అండి. శత్రువులు దాడి చేస్తున్నారు. పారిపోతా. మీరు ఫ్యాక్షనిస్ట్ కదా, వెళ్ళొచ్చు కదా. అంటే నేను ఫ్యాక్షనిస్టే కానీ ఎప్పుడు గొడవలు చేయలేదండి. మీరు ఫ్యాక్షనిస్ట్, మీరు వెళ్ళొచ్చు కదా. డ్రెస్ వేసుకుని ఇంట్లో తిరుగుతాను కానీ బయటకు రానండి. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. మామూలుగా ఉండదు. ఏమండి మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోయారు. దూరంగా జరగండి, దూరంగా జరగండి. ఏమైంది? కింద చూసుకోరా. అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా మీరు లేకుండా ఉండలేను నాన్న. నచ్చ లేకుండా నేను ఉండలేను నాన్న. కొడుకు లేకుండా నేను ఉండలేను. మీరు లేకుండా నేను మాత్రం ఉండగలరా? ప్రేమ మమకారాలు లేవురా నీకు? రాజు ప్రేమలకి, అనుబంధాలకి, అనురాగాలకి తావులేదు రాజు. ఒక్కసారి తొడగొచ్చు చిన్న. అందమైన పాములు, లేత మెరుపు తీగలు, అందమైన పాములు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కిరాలు. ఏంటండి ఎత్తుతున్నారు? పాట బానే ఉంది, అందమైన భామలు కూడా వచ్చుంటే బాగుండేదని. మేము అందమైన బ్యాచ్ గా కనిపించట్లేదా? మీరు 6 దాటితే ఆటోలు బైకులు ఆపే బ్యాచ్ లా కనపడుతున్నారు. సుధీర్ నాకు ఎన్నిసార్లు కనుగొట్టాడు తెలుసా? చీర గడితే అప్పారావుకి, రైజింగ్ రాజు కూడా కనుగొడతాడు వాడు. వాడి గురించి చెప్తున్నావు మాకు? రచ్చ రవి నా నడుం పట్టుకొని ఎన్నిసార్లు ఊపాడు తెలుసా? నిహారిక గారు మేము అందంగా లేమా? ఎందుకు ఆమెను భయపడతావు? ఎందుకు పక్కరండి. వాళ్ళిద్దరికి మిమ్మల్ని చూడగానే ఒకే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. గంగ లేడీగా టప్పేసింది. గంగ తనను తాను లేడీగా ఊహించుకుంది. గంగ పూర్తిగా లేడీగా మారిపోయింది. అక్క ఎప్పుడు మీ ఆయన ఏదో ఒకటి అంటాడంటే ఆయన ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలు, మీ మీటింగ్ లా పట్టాలండి. ఏంటండి మరీ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడేవి నువ్వు? నేను అమ్మని పెళ్ళాన్ని చాలా మర్యాదగా చూసుకుంటానే. ఎందుకంటే అమ్మ మేము ఏడుస్తున్నప్పుడు జీవితాన్ని ఇస్తుంది, పెళ్ళ ఆ ఏడుపుని జీవితాంతం కంటిన్యూ అయ్యేలా చేస్తాను. అంటే మీకు జోడీ సరిపోనా? నేను 5వ నంబర్ చెప్పు సైజు ఉన్నోడికి 15వ నంబర్ చెప్పు సైజు ఇస్తే సరిపోద్దా? సరిపోదు. ఇది అంతే, మన విషయంలో అదే జరిగింది. మరి అలాంటప్పుడు తాళి ఎందుకు కట్టారండి? తాళి కట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఎద్దు మెల్లో గంట కట్టానని నేను అనుకుంటున్నా. నా మీద మీకు ప్రేమే లేదు. అంత మాటనకే నీ కోసం ఈ ప్రపంచంతో ఫైట్ చేస్తా. మరి నాతో ఫైట్ చేస్తున్నారు? పెళ్లికి ముందు ఏం చెప్పాను? ఏం చెప్పారు? నువ్వే నా ప్రపంచం అన్నా కదా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఇలా ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతానే పెళ్ళాన్ని, నా తప్పుంటే రాజీనామా చేస్తా అనే పొలిటీషియన్ అస్సలు నమ్మకూడదు. అవి జరగవు, అవి ఎప్పటికీ జరగవు. ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేయాలి? వీళ్ళు వెళ్ళరు.
పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉండేదంటే అండి తెలుగు షార్ట్ ఫిల్మ్ లాగా ఉండేది. పెళ్లి తర్వాత లైఫ్ తెలుగు సీరియల్, ట్విస్టులు తప్ప ముగింపు లేదు, పాడు లేదు. అది పోనీ దీని బాధ భరించలా కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుందాం అంటే అగ్గిపెట్టి మీద 18% ట్యాక్స్, కిరోసిన్ మీద 20% ట్యాక్స్. ఇంకేం చేస్తాం? అలా కాదు కానీ నేను షారుఖ్ ఖాన్ తో కాపురం చేస్తే ఫీల్ అవుతారా? అస్సలు ఫీల్ అవునే. మరి ఏం చేస్తారు? మొహాన్ని నీళ్లు కొట్టి నిద్ర లేపుతా. డబ్బులైతే ఎలాగ సంపాదించరు, కనీసం అద్దెను వసూలు చేద్దాం పదండి. ఆ రాజుగాడి ఈ రోజు చచ్చారు పదా. 5 సంవత్సరాల నుంచి అద్దె కట్టట్లేదండి. వాళ్ళ సంగతి తెలుస్తాయి ఇప్పుడు రా. ఏమండి నాకు ఎవడో లవ్ భారతి అని మెసేజ్లు పెడుతున్నాడండి. లవ్ యూ భారతి కాదు, లో బ్యాటరీ. నేను గది రెంట్కిస్తే దీన్ని రాజుగారి గదిని చేశారు కదా ఇల్లు. కరెక్ట్ గెటప్లో ఉన్నాడు, తనకు తగ్గ గెటప్ వేసుకున్నాడు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? తగలే కనపట్ల ఇంటి ఓనర్స్రా మేము. ఇంతకీ నీ పేరేంటో? మల్లెపూల వీర్రాజు. ఆహా, పూల మధ్య మీరుంటారు, మీ మధ్య స్త్రీలు ఉంటారు. వాడాడి బాని పిలు బాస్. గారు సాంగ్ నాగేశ్వరరావు గారు డాన్స్ చేస్తామండి. నువ్వు ఇంకా బాలా ఒరే నువ్వు ఆ పిల్లిని పాముతుంటే ఎలా ఉందో తెలుసా? ఒక పిల్లిని ఇంకో గండు పిల్లి పాముతున్నట్టే ఉందిరా. వెంటకొచ్చావా? లేదురా, నీ తద్దనానికి టెంట్ ఒకటి ఆర్డర్ ఇద్దామని. టెంట్ అన్నా లేదురా మీరు గట్టి. నీ రెంట్ ఇవ్వడం పెద్ద సమస్య కాదయ్యా, కాకపోతే మంచి డీల్ ఏదైనా తగలాలి. ఈయన ఆడుకోవచ్చుగా. ఏం చేస్తాడు? ఏముంది, వయసు రాది సొగసు మీద ఒక మంచి సినిమా తీయండి ఆటోమేటిక్. నా మూడ్ అంతా సెడగొట్టాడు. పిలిపించండి ఆ డాన్సర్ ని. తీసుకో రమ్ము సోడా, వేసుకో మేకప్ ఈడా, చూసుకో అద్దం ఆడా, తెలుసు నువ్వు తేడా. ఏం మాట్లాడుతున్నావు? నా కళ్యాణి మూడి కాల్ చేసిన బీడీ లాగా ఉంది. ఇది కళ్యాణి బీడీ ఏంట్రా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను గాని బయటికి వెళ్తే నేనెవరో అనసూయ గారెవరో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలుసా? అనసూయను చూస్తే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నిన్ను చూస్తే నీ ఫేస్ కి ఏదో ఒకటి చేయించాలనిపిస్తుంది. అరే నీ పర్సనల్ అన్న వాడు వాటేసుకుంటున్నాడేంట్రా? నాకు ఇప్పుడు అర్థమైందా? నువ్వు కొనుక్కున్న బుక్ వాడు చదివేస్తున్నాడు. ఏంటది? బాస్ నాకు ఏ పాపం తెలీదు. దాని కుడుపుసం మీద ఉన్న పుట్టుమచ్చ కానీ ఈ మీద ఉన్న పుట్టుమచ్చ గురించి నాకు అస్సలు తెలియదు. ఏం తెలియదు అంటున్నారు కదా. ఒరే పార్టీ గుర్తులు మొత్తం చెప్పారా వాడు? దాంతో పక్కలకు మోగులు కరింగా ఈ మురుగులు జంతికలు ఏంట్రా? ముష్కిల్ నై చొక్కా ప్యాంటు నడుచుకుంటూ వస్తుందేంటి? మధ్యలో నేనున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నీ ఫేస్ కి ఎంత ఎండ తగిలినా ఏం కాదు. ఎందుకంటే ఇంకేముంది అవడానికి? జగ్గు ఫ్రెష్ గా తవ్విన సింగరైన బొగ్గులా ఉన్నావు. నువ్వు జగ్గు ఏంట్రా? ఏం చేస్తావా నువ్వు? ఒకప్పుడు హెయిర్ డ్రెస్సర్ గా చేశాను. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు సినిమాలకు డైలాగులు రాస్తున్నా. ఏ సినిమాకి? బాహుబలి 2లో తమన్నాకి నేనే రాశా. అందులో ఆమెకు డైలాగులు లేవు కదండి. ఆ విషయం తెలియదు కానీ బాబు నీతో నాకేంట్లే గానీ ఇలాంటి డీలింగ్లన్నీ నేను నైట్ పూట పెట్టమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నైట్ మీరు కనపడతారో లేదని డౌట్ వచ్చి పగలబెట్టాలి. కానీ నాతో డీలింగ్ చేయాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి. అతనికి ఉన్నాయిగా. ఏంటి? ఒకటి హై బీపీ, 2 లో బీపీ. బ్లాక్ మనీ ఇది. వైట్ తెస్తానన్నా అంటే వైట్ తెచ్చాడు, దారిలో కలర్ అంటుకుని బ్లాక్ అయింది. అది చర్చ్ కాదండి, ఇది రాంప్రసాద్. ఇల్లు ఎవరిది? నాదే. నీదవుతా ఉంచుకో. ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. యూఆర్ అండర్ అరెస్ట్. నాకేం తెలియదండి, వాడిదండి మొత్తం. అది ఇల్లంతా సోదా చేస్తా. ఏమండి నా వేడి ఆ ఏ రోడ్తో జంపు. అవునా? వాళ్ళు నేను చూసి పట్టుకో చెప్తా. అయ్యో వేడి ఆలికని వేడి నాకు